సో హలో ఆల్, ఇది చాలా ఇంపార్టెంట్ రోజు మనకి ఆగస్ట్ 4th. ఎందుకు అని అంటే 2020లో మేము యూపీఎస్సి అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి హోప్స్తోనే స్టార్ట్ చేశాము. తక్కువ ఒక 5 సంవత్సరాల కాలంలో 104 ర్యాంక్స్, 104 ర్యాంక్స్. కొందరు పిల్లలు అయితే 2023, కొందరు స్టూడెంట్స్ అయితే 2022, 2023 సార్ మేము పాత స్టూడెంట్స్ కానీ మీకు చెప్పడం మర్చిపోయామని చెప్పేసి అలా కూడా చాలామంది కాంటాక్ట్ అయ్యారు. కానీ మనతోని ఒరిజినల్గా అసోసియేట్ అయిన వాళ్ళు 104 స్టూడెంట్స్ లాస్ట్ బ్యాచ్. సో ముఖ్యంగా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకుండా, అంటే ఎక్కడైనా కూడా ఏమవుతుందని అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే నంబర్ పెరుగుతుంది అనమాట. మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయలేదు ఇప్పటివరకు. సో 104 స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ మీలాగా. సో చాలా చాలా సంతోషంగా ఉంది. డిగ్రీ కమ్ ఐఏఎస్ స్టార్ట్ చేసి ఎందుకు మనం డిగ్రీతోనే, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్తోనే ఒక విజన్తోని. ఇప్పుడు ఎయిమ్స్లో చదివిన పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు స్టూడెంట్స్, ఎయిమ్స్ డాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ రాయ్పూర్ అనే ఆ స్టూడెంట్ ఉన్నాడు, ఐఐటీస్ వాళ్ళు ఉన్నారు, ఐఐఎమ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బీటెక్ చేసినా సరే, డాక్టర్ చదివినా సరే మళ్ళీ వాళ్ళు యూపీఎస్సీకే వస్తున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. నేను ఎప్పటికైనా సరే నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఇఫ్ నాట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐ వాంట్ టు సెటిల్ డౌన్ అని. ఆ విజన్కి నేను మీ అందరినీ మెచ్చుకుంటున్నాను, ముఖ్యంగా పిల్లల్ని అండ్ సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్ని 100% సార్. సో ఈ రోజైతే మీరు ఎంత కన్సిస్టెన్సీ ఉందో అదే కన్సిస్టెన్సీతోని కనుక ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డారు అని అంటే తల్లిదండ్రుల యొక్క ఆశలు ముఖ్యంగా మీ యొక్క డ్రీమ్స్ అచీవ్ అయిన వాళ్ళు అవుతారన్నమాట. సో ఈ సందర్భంగా ఈ డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి ఏసీపీ సార్, ఇంతకుముందు సికింద్రాబాద్ మహంకాళిలో ఏసీపీ సార్లకు పనిచేసిన సార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట టాస్క్ ఫోర్స్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్ సార్ మా రిక్వెస్ట్ని మన్నించి వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2-3 minutes మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరు మీ ఓన్ ప్రిపరేషన్ కోసం వచ్చారా లేదంటే పేరెంట్స్ ప్రెజర్ తోటి వచ్చారా? పేరెంట్స్ ప్రెజర్ తోటి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. పేరెంట్ ప్రెజర్ అంటే పేరెంట్స్ చెప్తారు నీకు ఇష్టం లేదా? ఓన్గా ఇంట్రెస్ట్ మీద వచ్చిన చేతులు ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ. మెజారిటీ ఓన్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతాము అకాడమీ సార్ వాళ్ళ తరఫు నుంచి. మన ప్రపంచ జనాభా తీసుకున్నట్లయితే ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 2వ స్థానంలో ఉంది, మనందరికీ తెలిసిందే. కానీ ప్రపంచ యూత్ పరంగా యువకులు ఉన్నటువంటి దేశం తీసుకున్నట్లయితే మన ఇండియాలో టాప్ ఉంది. అంటే మనం భావితరాలకు మన ఇండియా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా మనము బీట్ చేసే అవకాశము మన యువత చేతిలో ఉంది. ఈ యువత పెడదారిన పట్టకుండా ఒక డిసిప్లిన్ లైఫ్ అలవాటు నేర్చుకొని ఒక ముందుకు సాగినట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యము ప్రపంచ దేశాలకు మనం చూపించగలుగుతాం. ప్రతి విద్యార్థి దశలో కూడా ఒక 5 years or 6 years చాలా ఇంపార్టెంట్ కీలకమైన దశ. ఒకటి వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యుయేషన్ దేర్ మేబీ 3 years or 4 years బీటెక్ ఆర్ ఎల్ఎల్బి ఉంటాయి. కాబట్టి ఈ లైఫ్ పీరియడ్ ఏదైతుందో స్టూడెంట్కు చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి లైఫ్ టైం. అయితే ఇదే టైంలో మీరు డీవియేషన్ కూడా అవకాశం ఉంటుంది. మెయిన్లీ అంటే చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అయ్యే సందర్భం కూడా ఏజ్ కూడా ఇదే. ఎవరైతే మీరు దృఢ నిశ్చయంతో, సంకల్పంతో, ఒక డ్రీమ్ తోటి, ఒక కన్సిస్టెంట్ తోటి మీ లక్ష్యాలను ఎంచుకొని ఒకవేళ ముందుకు సాగినట్లయితే తప్పకుండా మీరు మీ టార్గెట్స్ని రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్లీ మీరు కరెక్ట్ టైంలో, అంటే ఏదైతే మీకు కరెక్ట్ టైంలో, ఇంతకుముందు ఎలా ఉందంటే నార్త్ ఇండియన్స్ ఈ స్ట్రాటజీ పాటించేవాళ్ళు. మీరు తీసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో యూపీఎస్సీలో యూపీ, బీహార్ ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ మటుకు టార్గెట్స్ రీచ్ అయ్యేవాళ్ళు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి, అంటే 10th క్లాస్ అయినప్పటి నుంచే వాళ్ళు రెగ్యులర్గా యూపీఎస్సీ మీద అవగాహన కల్పించడము, వాళ్ళకు ఇప్పుడు మీరైతే ఎంచుకున్నారో ఆ మార్గాన్ని వాళ్ళు గత 10-15 years నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో దాన్ని సాధిస్తున్నారు. మన స్టేట్లో తీసుకున్నట్లయితే కూడా చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, బీహార్, యూపీ నుంచి ఎక్కువ ఉంటారు. మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకుని వచ్చిరో కంపల్సరీగా మీరు మంచి మార్గాన్ని పోతున్నారు. మీ టార్గెట్ కంపల్సరీగా మీరు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ, బర్నింగ్ డిజైర్, డ్రీమ్.
ఈ 3 కూడా మీకు ఉండాలి. ఈ బర్నింగ్ డిజైర్ అంటే ఏం సార్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గురువుగారి దగ్గర కొద్దిమంది శిష్యులు ఉంటారు. ఆ గురువుగారు రెగ్యులర్గా మీకు బర్నింగ్ డిజైర్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే ఒక శిష్యుడు వచ్చేసి గురువుగారు ఏంది ఈ బర్నింగ్ డిజైర్ ఏంటంటే చెప్పడం, మళ్ళీ అడుగుతారు బర్నింగ్ డిజైర్ ఏంటంటే. ప్రాక్టికల్గా చూపేయాలని ఏం చేస్తారంటే సరే పోదాం పని చెప్పి ఆ విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక ట్యాంక్ దగ్గర తీసుకెళ్తారు, చెరువు దగ్గర తీసుకెళ్ళిపోయి గురువుగారు లోపలికి వెళ్ళిపోయి నీవు కూడా లోపల రా అని చెప్పి చేస్తాడు. నీవు ఒక 3 times మునిగి తేలని చెప్తారు గురువుగారు. ఆ పిల్లాడు ఏం చేశాడంటే ఫస్ట్ టైం లేచాడు, సెకండ్ టైం లేచాడు. ఏం గురువుగారు మీరు ఏదో బర్నింగ్ డిజైర్ అయినారు, మరి ఏంది ఇది అని చెప్పారంటే ఇంకోసారి మునిగి అంటాడు అనమాట. ఆ 3rd time మునిగినప్పుడు ఏం చేస్తారంటే గురువుగారు అని అట్లా ఆ చెరువులో గట్టిగా పైకి రానియకుండా లోపలనే ప్రెస్ చేసి పెడతాడు. వాడు ఏం చేస్తాడంటే వాడు ఎట్లా చూస్తాడు, ఏంది గురువుగారు నన్ను చంపేయాలని చూస్తాడని చెప్పి అయినా వాడు పైకి రావడానికి ప్రయత్నిస్తే గురువుగారు గట్టిగా పట్టుకొని లోపలనే అలా పట్టుకుంటాడు. తర్వాత ఏదో విధంగా తప్పించుకొని పైకి లేచేసి ఏం గురువుగారు నీది బర్నింగ్ డిజైర్ అని చెప్పారు నాకు, మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇదే బర్నింగ్ డిజైరు, ఎందుకంటే అది నీ లైఫ్ సమస్య, నువ్వు తప్పించుకోలేవంటే చనిపోతావు, మీకు కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు మీరైతే డ్రీమ్ కలగలన్నారో ఆ డ్రీమ్ అనేది మీరు సాధించాలంటే ఆ కన్సిస్టెన్సీ, ఆ బర్నింగ్ డిజైరు ఉండాలి. ఒక చిన్న ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న 2 days బ్యాక్ సార్ కూడా ఆ రోజు చెప్పానది. నేను ఈ ఇన్స్టిట్యూట్కి వేరే పని మీద వచ్చాను. వచ్చిన సందర్భంలో ఒక అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయి మీ సీనియరు కింద పక్కల సోఫాలో కూర్చుంటే అమ్మాయితో నేను చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యాను. షీ ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. అమ్మాయి బీటెక్ అక్కడ విజయవాడ ప్రాంతంలో చేసింది. వచ్చేసి గత సెప్టెంబర్ మంత్లో ఇక్కడ అమ్మాయి జాయిన్ కావడం జరిగింది. ఇది మన లాంగ్ టర్మ్ కోచింగ్ పర్పస్లో. అయితే నేను అడిగాను, అమ్మాయి ఎందుకు నీవు వచ్చావు ఫస్ట్ థింగ్. లేదు సార్, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ చదివింది, 8th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్కు ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు వచ్చారు బుక్స్ పంపడానికి. ఆ టైంలో మా ప్రిన్సిపల్ గారు, మా టీచర్స్ అందరూ కూడా ఐఏఎస్ కలెక్టర్ అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, చాలా మర్యాద మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను సార్ 80% కలెక్టర్ కావాలా. దానికోసం ఏం చేసింది, అమ్మాయి క్యాంపస్ సెలక్షన్స్లో సిఎస్సి చేసింది, జాబ్ కూడా వచ్చింది. కానీ జాబ్ జాయిన్ కాకుండా అమ్మాయి డైరెక్ట్ వచ్చేసి హైదరాబాద్ ఇదే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటుంది. ఇక్కడ పక్కన ఒక హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ డైలీ ఆమె రొటీన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ క్రమంలో ఒక 5 months బ్యాక్ వాళ్ళ ఫాదరు అన్ఫార్చునేట్లీ హార్ట్ అటాక్తో ఇది కూడా జరిగింది. అయితే అమ్మాయి కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళిపోయి కొద్దిగా ఇది చేసింది. తర్వాత అమ్మాయి చెప్పడం ఏంటంటే, సార్ ఏమైనా పర్లేదు, నేను మా ఫాదర్ యొక్క డ్రీమ్, నా యొక్క డ్రీమ్ ఏదైతుందో 100% నేను సక్సెస్ చేస్తాను. ఈ ఫస్ట్ అటెంప్ట్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఇస్తాను అని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. అది కూడా ఒక బర్నింగ్ డిజైర్. అంటే అమ్మాయి కోరిక ఏదైతుందో దాన్ని కంపల్సరీగా ఆ డ్రీమ్ ఎప్పుడు వచ్చింది, 8th క్లాస్లోనే వచ్చింది. కాబట్టి మీరు ఏదైతే డ్రీమ్ కంటుండ్రో ఈ కన్సిస్టెన్సీ, ఈ బర్నింగ్ డిజైర్ ఎప్పుడైతే మీకు ఉంటుందో తప్పకుండా మీ సక్సెస్ అనేది ఉంటుంది. నా చిన్న స్టోరీ కూడా చెప్తాను మీకు. నేను మహబూబ్నగర్ డిస్టిక్ నాది. యాక్చువల్గా నాకు మేము చదివే టైంలో యూపీఎస్సీ ఇవన్నీ కూడా వాస్తవం మాకు అవగాహన లేవు. ఈవెన్ గ్రూప్స్ కూడా అవగాహన. 96 బ్యాచ్ నేను. అయితే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మహబూబ్నగర్ టౌన్ వాళ్ళు ఎవరు ఉంటే ఐదు వచ్చి 1 Town పోలీస్ పక్కన మహాత్మా గాంధీ రోడ్ అనే హై స్కూల్ ఉంటుంది ఒకటి. ఆ స్కూల్ 6th క్లాస్ విండోని చూస్తే ఎస్ఐ రూమ్ దగ్గర కనిపిస్తుంది. నేను చూసేవాడిని అన్నమాట. చిన్న పిల్లలకు నాకేం ఐడియా ఉండదు. ఎస్ఐ గారు కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడము, అవన్నీ కొద్దిగా దగ్గర జస్ట్ 50 meter డిస్టెన్స్ ఉంది కాబట్టి మాకు రెగ్యులర్గా అనమాట క్లాస్కి వెళ్తే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు నాకు. ఆ రోజు డిసైడ్ అయినా ఇట్లా అని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ కూడా. పై స్థాయి మాకు తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే ఆడనే చూస్తున్నాం కదా. దాని మొత్తం కింద ప్రతి క్లాస్లో కూడా అంటే మన స్కూల్లో టైంలో కానీ కాలేజ్ టైంలో ఫేర్వెల్ పార్టీస్ అని జరుగుతూ ఉంటాయి. జరిగే క్రమంలో ప్రతిరోజు మీ అంబిషన్ ఏంటని చెప్పి మీరు జనరల్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. నేను ప్రతి దాంట్లో కూడా చెప్పేవాడిని, నేను ఎట్లా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కావాలి. దానికి ఏం చేయాలి, ఎస్ఎస్సీ అయిపోయింది. ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినాం. ఎవరు చెప్పలే వాస్తవంగా. అప్పుడు మాకు యూట్యూబ్ లేవు, గూగుల్ లేవు, ఏం లేవు. ఇంటర్మీడియట్ నుంచి అప్పుడు ఏదో ఉద్యోగ సోపానం బుక్ వచ్చేది, దాంట్లో కనిపించేది అన్నమాట మాకంతా కూడా. అది మంత్లీ వీక్లీ అట్లా వచ్చేది. మొత్తం మీద ఇంటర్మీడియట్లో మాకు స్టార్ట్ అయింది. డైలీ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉంది, అంతకుముందు లేదు. ఒక్కరోజు పేపర్ రాకపోతే మనకు ఏదో కోల్పోయినట్లు ఒక ఫీలింగ్ వచ్చేది. ఆ విధంగా ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిపోయి డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ ఫైనల్ ఇయర్ అయిపోయినప్పుడే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఫస్ట్ అటెంప్ట్లోనే 21 years 6 monthsలో జాబ్కి వెళ్ళడం జరిగింది. ఎందుకు మేము అలర్ట్ అయిపోయి ఇంటర్మీడియట్ నుంచి దాన్ని
అమలుకి తీసుకొచ్చాం కానీ అదే మా బ్యాచ్లో 27-28 ఇయర్స్ చాలామంది నాకంటే 6-7 ఇయర్స్ సీనియర్స్ ఉన్నారు. ఎందుకు వాళ్ళంతా కూడా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ డ్రీమ్స్ ఏవైతున్నావో తప్పకుండా అవి ఫుల్ఫిల్ అవుతాయి. దానికి మన ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉంది. వాళ్ళు చెప్పినటువంటి డీవియేషన్ కాకుండా వాళ్ళు సార్ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని మీరు తూచా తప్పకుండా కంపల్సరీగా పాటించినట్లయితే ఈ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్లో ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు యంగ్ యూపీఎస్సీ సర్వీసెస్లో మీరు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇంత క్రేజీ ఉంది యూపీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే మేము పర్సనల్గా చూస్తుంటాను చెప్తున్నాను. చాలా వాల్యుబుల్ జాబ్, గౌరవప్రదమైన జాబ్, సొసైటీలో ఎంతో విలువైన జాబ్. దాంతోపాటు మీకు పబ్లిక్ సేవ చేయడానికి డైరెక్ట్గా మీకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అదే బయట వేరే జాబ్స్ కూడా లేవా అంటే ఉన్నాయి, కానీ దీనికి ఉన్నటువంటి రెస్పెక్ట్ ఏదైతుందో ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ప్రతి పేరెంట్ కూడా తన పిల్లల్ని హై స్థాయిలో చూడాలని కోరుకుంటారు. ఆ పేరెంట్స్కి ఏం యూజ్ అయ్యాయంటే ఫస్ట్ టైం మీరు జాబ్ ఎప్పుడైతే కొడుతారో ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు వాళ్ళ ఆనందానికి అద్దులు ఉండవు. తర్వాత పబ్లిక్లో పోయినప్పుడు ఈయన కొడుకంట ఏఎస్ అయినా ఏపీఎస్ అంటే ఆ విధంగానే సంతోషం, కానీ మెయిన్ ఎంజాయ్ చేసేది జాబ్ అంతా కూడా మీరే కాబట్టి అది మీ చేతిలో ఉంది. మీరందరూ కూడా తప్పకుండా మీ పేరెంట్స్ కళలు మీ కళలు నిజం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొద్ది డీవియేషన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలుసు ఇప్పుడు ఈ యువత అంతా కూడా డ్రగ్స్కు బానిస కావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ పంజాబ్ స్టేట్ తీసుకున్నట్లయితే ఇంటికి ఒక డ్రగ్ కన్జ్యూమర్ దొరుకుతారు మనకు. అక్కడ ఆ పరిస్థితి ఆ స్టేటు ఆల్మోస్ట్ వాళ్ళకి చేతులకి వెళ్ళి దాటిపోయింది. దానికోసం వచ్చి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సపరేట్గా టీఎస్ న్యాబ్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. ఈ డ్రగ్స్ అన్నది స్టార్టింగ్లో లిక్కర్ మందుతో స్టార్ట్ అవుతుంది. తర్వాత అది కూడా ఎట్లా ఫ్రెండ్షిప్లో పోతారు. ఎందుకంటే ఎవరైతే పైకి వెళ్తున్నారో వాళ్ళు లాగడానికి ప్రయత్నం చేస్తారు ఆటోమేటిక్గా. ఆ పోయిన తర్వాత ఈ లిక్కర్ అలవాటు, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ సిగరెట్, లిక్కర్ అట్లా పోయి డ్రగ్స్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ డీవియేషన్ అయినో మీ లైఫ్ అంతా కూడా మీరు స్పైల్ చేసుకున్నట్లే. కాబట్టి అట్లాంటి వ్యసనాలు పోవద్దు. ఇంకోటి ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీకు అంటే ఇవన్నీ ఆటంకాలు, మీరు ఏదైతే టార్గెట్ రీచ్ కావాలనుకుంటారో ఇవన్నీ ఆటంకాలు వస్తుంది, దాన్ని మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. వెహికల్ డ్రైవింగ్ విషయంగా వితౌట్ హెల్మెట్, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా మీరు చేయొద్దు. ఎందుకంటే ఏ చిన్న జరిగినా కూడా మీకు మళ్ళీ ఇది ఒక ఆటంకం, మీ యొక్క లక్ష్యం ఏతుందో అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు ప్లస్ ఇంకోటి ఎనీ గవర్నమెంట్ ఎనీ ప్రైవేట్ జాబ్ మీకు చెప్తున్నాను, చిన్న పెట్టి కేసు ఉన్నా కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బిఫోర్ జాయినింగ్ జాబ్ అందరూ కూడా పోలీస్ ఎంక్వైరీ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవకాశాలు మీరు ఎవరు ఇవ్వద్దు. మీ టార్గెట్స్ ఏదైతుందో ఒకటే టార్గెట్, ఆ సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ వాళ్ళు చెప్పిన దాన్ని మీరు తప్పకుండా తప్పకుండా పాటించడం, సక్సెస్ ముందు కనిపిస్తుండాలి. డ్రీమ్ గంట ఉండాలి డైలీ, ఓహో నేను ఇట్లా ఉంటాను ఐపీఎస్ ఐఏఎస్. ఎప్పుడైతే మీరు డ్రీమ్ కనుకుంటే మీరు సక్సెస్ ముందుకు వెళ్తారో తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విష్ణు సార్కు అండ్ వాళ్ళ టీంకి అందరూ కూడా ధన్యవాదాలు సార్. కంప్లీట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఉన్నటువంటి అందరూ కూడా మీకు నెక్స్ట్ 4 ఇయర్స్లో ప్రతి ఒక్కరు కూడా ఒక సర్వీస్లోకి వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో ఎక్కువ టైం తీసుకోకుండా సార్ చెప్పినట్లు, ఐసీపీ సార్ చెప్పినట్లు, విష్ణు సార్ చెప్పినట్లు, సో ఐ విల్ సే ఓన్లీ 1 లైన్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇట్స్ నాట్ ఓవర్ టిల్ ఇట్ ఈస్ ఓవర్. ఇట్స్ నాట్ ఓవర్ టిల్ ఇట్ ఈస్ ఓవర్. సో ఇది ఒక కోర్స్ లాగా కాదు, ఇది ఒక లాంగ్ జర్నీ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఒక ప్రాసెస్ అవ్వడానికి కనీసం 1.5 hour పడుతుంది, 1.5 year పడుతుంది. అంటే అటెంప్ట్ పెరిగే కొద్దీ మనలో ఉన్న పేషెన్స్, మనలో ఉన్న స్కిల్స్, మనలో ఉన్న పర్సివరెన్స్. సో సక్సెస్ ఇస్ ద ఎబిలిటీ టు గో ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ లూజింగ్ ఎంతూజియాజం. సో సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి? లైఫ్లో ఒక ఈవెంట్ జరిగినప్పుడు మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతాం, అది మన మైండ్ సెట్. అప్పటికది ఫెయిల్యూర్ లాగా అనిపించుండొచ్చు, కానీ దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. అదే భవిష్యత్తులో సక్సెస్కి ఆపోజిట్ అవుతుంది. అంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్ క్లోజర్ టు ద సక్సెస్. సో నా ఫేవరెట్ కోట్ స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఒకటే, హూ ఇస్ ద మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? సినిమాలో అయితే ప్రీతి అని చెప్తాం, బట్ రియల్ లైఫ్లో యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ ద మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో సోషియాలజీలో మా కోట్ ఉంటుంది, ఒక 3 తరాల భవిష్యత్తు ఒక యువత మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కరి భవిత కాదు, 3 తరాల భవిష్యత్తు.
మన పేరెంట్స్, మనము, మన భవిష్యత్ జనరేషన్. సో ఇఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆర్ అచీవింగ్ దేర్ డ్రీమ్స్, it means we are not only helping ourselves, we are helping our family, our nation, as together we are progressing. So in brief, so dream, believe, achieve, work hard. Hope all of you should become civil servants in the future. Thank you, Vishnu sir. Thank you, sir.